ఆ టైంలో ఉన్న యువరాజ్ సింగ్ నాపి నేను ముందెళ్తా అన్నా. ఆ నాపినోడు లేడు, అడిగేవాళ్ళు లేడు. 13లో ఇషాంత్ శర్మ గారికి ఫైనల్ ఓవర్ ఇచ్చుకొట్టించాడు. ఇషాంత్ శర్మ అంటే అప్పటికి ఏం లేదు, ఆడికి ఎలా ఇచ్చారు అప్పుడు అడిగేవాళ్ళు లేడు ధోనిని. 2016లో ఇంత పెద్ద ఆరోపణ వచ్చినా కూడా ఆనింటికి కూడా బేగల 2016లో ఇదేంది ఫిక్సింగ్ వచ్చినా కూడా వాడి టచ్ కూడా చేయాలని. 2018లో ఆడు రీఎంట్రీ ఇచ్చాక ఆడికి సపరేట్ గా డైరెక్ట్ రీఎంట్రీ వాడికి ఒక కప్పు వచ్చింది. డైరెక్ట్ రాటనాడు కప్పు కొట్టేశాడు. 2019లో ఏనా సుల్లిలో ఫేర్వెల్ మీరిచ్చేది ఇంద్ర పూకులో ఫేర్వెల్, నా ఇష్టం వచ్చినప్పుడు రిటైర్ అవుతాను, నేను మీలాగా ఫేర్వెల్ కోసం కకృతిపడి నా కొడుకుని కాదని చెప్పి డైరెక్ట్ అసలు ఏం లేదు ఫార్ములా ఫేర్వెల్ అనౌన్స్ చేసి పారేశాడు. అసలు డైరెక్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. నీకేమి ఆర్భాటం హంగులు ఇవన్నీ ఏం చేయలే నీకు అక్కడ. అది వాడి డిసిషనే. వాడిని అడిగినోడు లేడు, ఎందుకురా మరి ఏందిరా ఇట్లా అని చెప్పి అడిగినోడు లేడు, వాడు ఇష్టం వచ్చింది చేశాడు. ఇప్పుడు మొన్న కూడా బీసీసీఐ ఆడి కోసం ఒక రూలే మార్చింది, ఆడ ఐపీఎల్ ఆడటం కోసం. సిఎస్కేలో రైనా లాంటి ప్రామినెంట్ ప్లేయర్ ని పక్కన పెట్టేశాడు. వాడు ధోని అనుకుంటే రైనా తీసుకోవచ్చు, బట్ పెట్టేశాడు, క్వశ్చన్ చేసిన వాళ్ళు లేడు అని. క్రికెట్ లో ఎన్నో రూల్స్ ఉన్నాయి, బట్ క్రికెట్ కి మాత్రం ఒకటే రూల్ ఉంటది. చరణ్ ఏం రూల్ అది? ధోని రూల్. అది